మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ జూన్ నెల జ్యేష్ఠమాసము మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశాలను ఇప్పుడు చూద్దాము. మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిపితే మిథున రాశి అవుతుంది. మిథున రాశి వారికి ఈ జూన్ నెల గ్రహ సంచారాన్ని కనుక అవలోకనం చేస్తే లగ్నంలో సంచారం చేస్తున్నటువంటి గురువు, ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు, తృతీయ స్థానంలో కేతువు, భాగ్యస్థానంలో రాహువు, దశమ స్థానంలో శని, లాభస్థానంలో శుక్రుడు, వ్యయస్థానంలో రవి బుధులు సంచారం చేస్తున్నారు. గ్రహ సంచార రీత్యా మిథున రాశి వారికి కొంత మంచి మార్పులు ఈ జూన్ నెలలోనైతే కొన్ని బాగానే ఉంటున్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా గత మాసం కంటే కూడా ఈ మాస ఆరంభంలో ఉన్నతిని సాధిస్తారు. నూతన పరిచయాలు చాలా ఏర్పడతాయి. స్థానచలనం ఉండే ఆస్కారం కూడా ఉంది. కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన కార్యక్రమాలను ఆరంభం చేస్తారు. విదేశాలకు వెళ్ళి కొత్త కొత్త అవకాశాలను సృష్టించుకుంటారు. ధనలాభము, కొంత సుఖ సంతోషాలు మొదలైనవి కూడా ఈ మాసంలో ఉంటాయి. నూతన ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో జయప్రదంగా సాగుతాయి. వృత్తిపరంగా అభివృద్ధిని సాధిస్తారు. అవసరానికి తగిన విధంగా డబ్బులైతే వస్తాయి. శారీరక శ్రమ వల్ల కొంత అలసటనైతే ఉంటుంది. నూతన ప్రయోజనాలు సిద్ధించడంలో సంతోషాన్ని కూడా పొందుతారు. గృహంలో మార్పులు, చేర్పులు మొదలైనవి కూడా సంభవించే ఆస్కారం ఉంది. బంధువులతో సాధ్యమైనంత వరకు మాట పట్టింపు ధోరణి లేకుండగా వెళ్ళడం మంచిది. ఆస్తి సంబంధించిన విషయాల్లో మార్పులు, చేర్పులు తదుపరి చేసుకోండి. కుటుంబ సభ్యుల ఆరోగ్య స్థితి కొంత మీ దృష్టికి అయితే వస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. వాక్చాతుర్యము చేత అనేక మందిని ఆకర్షిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకు కొంత అనుకూలిస్తాయి. ఈ జూన్ నెల 2వ వారంలో గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. భక్తి శ్రద్ధలతో పూజా, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. మిథున రాశి స్త్రీలు కొంత మానసికంగా అశాంతిని కూడా పొందుతారు. ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కీలకమైన పరిస్థితుల్లో తగు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రాజకీయ నాయకులకు కొంత అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహార సంబంధాలు కూడా వ్యాపారపరంగా వృద్ధి పొందుతాయి. వాహన సౌఖ్యమైతే లభిస్తుంది. కొంత అనుకూలమైన ప్రభావాలైతే మీకు తప్పకుండా ఉంటాయి. సంతానం లేనటువంటి మిథున రాశి వారికి సంతాన యోగ్యత ఈ మాసంలో కలుగుతుంది. మిథున రాశి వారు ఈ మాసమంతా
శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా జంటనాగులకు అభిషేకం జరిపించుకోవడం చాలా మంచిది. మానసాదేవి స్తోత్రపారాయణము, షష్ఠీదేవి స్తోత్రపారాయణము, ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య ఆరాధన, ప్రతి గురువారం దత్తాత్రేయ సహస్రనామ పారాయణం చేయటము, 4 ఆదివారాలు సూర్య నమస్కారాలు చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి. మిథున రాశి వారు వ్యక్తిగత జాతక పరిశీలన కోసం కింద కనిపిస్తున్న నెంబర్కు ఉదయం 8 నుంచి రాత్రి 6 గంటలలోపు ఫోన్ చేసి బుక్ చేసుకుంటే నేను మాట్లాడటం, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వచ్చే మాసం మరలా కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.